పోసాని మురళికి కానీ వల్లభనేని వంశీకి కానీ కొడాల నాని అది నోరు కాదు, అది సెప్టిక్ ట్యాంక్. అది వాడు మనిషే కాదు, కమ్మోడే కాదు. నాకు తెలిసిన వాడు ఎవరో ఎక్కడో దెయ్యాన్ని పుట్టినోడు ఎట్ట. ఇప్పుడు ఆయన నిలదీయాలనుకోండి, అసలు మీకు రమ్మనండి, ఎందుకు రావట్లేదు? భయపడుతున్నాడు. ఉన్నది ఎంత 11 మంది. ఆయన ఇయర్కి ఎప్పుడు అరెస్ట్ చేయాలి? పోసాని కృష్ణమూర్తి ఆయన సినిమాలు కామెడీ యాక్షన్ చేసి ఆయన చంద్రబాబుని విమర్శించే స్థాయి ఉంది అతనికే. చంద్రబాబు గోల్కైనా కాలు గోటుకైనా పనికొస్తాడా? అసలు ఎప్పుడో పడి ఉండాలి, ఆయన దెబ్బలు పడి ఉండాలి ఆయనకి. ఇంటి మేమైతే చంద్రబాబు చూసి గమ్మున్నాం కానీ అతను ఇంటికి కొట్టిందాం మేము. నాకేం లెక్కలే. మరి ఆయన అంటున్నాడు కదా అండి, నేను నా స్వతహాగా తిట్టలేదు, వేరే ఎవరో తిట్టమని చెప్పి. ఎట్టు గడ్డి తింటావో? ఆడెవరో చెప్తే తిట్టమని నువ్వు ఎట్టు గడ్డి తింటావు చెప్పు. నాకు తప్పు కదా అది. మనం వాడు చెప్తున్నా, వాడు బావిలో దూకుతావా, లేదు నిప్పులో దూకుతావా, విమానం దూకుతావా? పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నాడు కదా, అతను ఒక సైకో, నీకు ఒక కూతురు ఉంది అని. కేవలం డబ్బు కోసము జగన్ దగ్గర డబ్బు పోగేసుకుందని మాట్లాడటం తప్పితే ఇప్పుడు దాని పరివేశం వినాల, కష్టం అనుభవించాలి ఆయన. మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు మా వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ చేసి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అంటే అధికారం చేతిలో ఉంది అని చెప్పి మా మీద చెలరేగిపోతున్నారు అంటున్నారు కదా. అదంతా ఒట్టిది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఎంత హింస సృష్టించాడో అందరికీ తెలుసు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆడబిడ్డ కానీ ఎక్కడైనా మర్డర్ కానీ రేపు కానీ ఎక్కడో చూపించమని ఛాలెంజ్ నేను చేస్తాను. ఇప్పుడే ఎక్కువైనాయి అంట కదా అవన్నీ, ఇప్పుడే ఎక్కువైనాయి అంట కదా అవన్నీ. ఎక్కడ మీడియా అంతా మీరు చూస్తున్నారు కదా, మీరు అందరూ చూస్తారు. ఎక్కడ జరిగింది మాట చెప్పను. లేకపోతే 10-12 సంవత్సరాల బిడ్డ స్కూల్కి పోవటం ఏంది, దారిలో కాపు కాసి ఒకటి రేపు చేయటం ఏంది, వాడి శిక్ష తప్పించటం ఏంది, ఎంత ఘోరం ఆలోచించడం మీరు. రైల్వే స్టేషన్లో ఒక ఆడబిడ్డ పడుకో ఉంటే బిడ్డలు పండేసుకొని ఆ అమ్మాయిని లేకపోతే చట్టం లేక వాడు 2 చేతులు 2 కాళ్ళు నరికి అవతల పారేయాలి. ఆ రోజే ఇంత ఈ పొద్దు ఎక్కడ చూపించు నాకు సార్. మేము రోజు పేపర్ చూస్తున్నాం, అదే టీవీలు చూస్తాం. ఎక్కడైనా ఒక బిడ్డను అన్నట్టు తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజే చెప్పాడు, ఆడబిడ్డ సైజ్ చూసినా సరే చెయ్యి వేసినా సరే మీరు ఒక నిర్ణయాన్ని రండి, కమిట్మెంట్ అవ్వండి, మాకు సంబంధం లే. ఆ రోజు చెప్పాడు ఆయన. మరి శ్యామల ఉంది కదా అండి, యాంకర్ శ్యామల, ఆవిడ కూడా అంటుంది కదా, ఈ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీదే మెయిన్ ఫోకస్ చేస్తుంది, ఫస్ట్ అభివృద్ధి మీద ఫోకస్ చేయండి, మా గురించి పక్కన పెట్టి అని అంటుంది కదా. అది ఏంటంటే అంతా ఎంతో డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి అనకపోతే ఉనికి ఉండదమ్మ వాళ్ళకి. ఇప్పుడు మేము కార్యకర్తలమే, మేమే ఉనికి కోసం మాట్లాడటం రోజు టీవీల మీదకి వచ్చినాము, మీరు కనబడ్డారు, మీ అభిప్రాయం చెప్పండి చెప్తున్నామే. కానీ వాళ్ళు నిద్రలేస్తే వాళ్ళ ఉనికి కోసం ఏదో ఒకటి మాట్లాడింది రోజు టీవీల ముందర వాళ్ళకి పూట కడదు. శ్యామల తెలుగుదేశాన్ని విమర్శించిన స్థాయి ఉంది అంకె చెప్పులే, మాకు తెలిసి అంకె లేదు. మరి పోసాని గారి విషయంలో చట్టపరం అంటారా కక్షపూరితం అంటారా? చట్టపరంగా అరెస్ట్, అది కక్ష పూర్తి కాదు. ఈ పొద్దు నాకు అధికారం ఉంది, నేను ఎన్నెన్నో చేయిస్తాను, నాకు అధికారం పోతుంది, అవతలోడు అధికారం చెప్పి తీసుకోడు, యాక్షన్ నా మీద తీసుకోడు. మరి నువ్వేంది అసలు అమ్మగారిని పట్టుకొని మా నట సార్ రామారావు కూతుర్ని ఆ మాట అంటావా? తెలుగుదేశం కార్యకర్తలు కంటే ఓపి పట్టుకోండావు. పోసాని మురళికి కానీ వల్లభనేని వంశీకి కానీ కొడాల నాని అది నోరు కాదు, అది సెప్టిక్ ట్యాంక్. అది వాడు మనిషే కాదు, వాడు కమ్మోడే కాదు. నాకు తెలిసిన వాడు ఎవరో ఎక్కడో దెయ్యాన్ని పుట్టినోడు ఎట్టో మనకు. అలాగే బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినాయి కదండి అసెంబ్లీలో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో చూసారు ఈ బడ్జెట్ సమావేశాలు అనేది, ఇప్పుడు చూస్తున్నారు, దానికి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు ప్రశాంతంగా జరిగినాయమ్మా బడ్జెట్ సమావేశాలు. ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది వీలు కాదమ్మా. బయట దిగటమే పరిస్థితి. నీతిగా మాట్లాడితే మామూలుగా పద్ధతిగా మాట్లాడండి, సమస్యల మీద మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇక సమస్యను వదిలేసి పక్కదారి పట్టించారనుకోండి మాట్లాడలేము, మీరు వెళ్ళేదానికే మాట్లాడుతుంటారు. రైతులకు కూడా అంటే ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి, తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి 15,000 చొప్పున ఇవ్వాలి అని అంటున్నారు కదా. ఈ మే నెలలో స్టార్ట్ అవ్వాలి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు ఫస్ట్ విడత అనేది అయిపోవాలి అని అంటున్నారు కదండి. ఈయన ఏంటంటే అప్పులు చేసేసిపోయా, ఇళ్ళంతా ఖాళీ చేసిపోయా, ఇంకా అన్ని సామాన్లు తెచ్చుకొని చంద్రబాబు కూర్చొని అమ్ముకోవాలా, అది కొంత టైం పడుతుంది. రేపు మే నుంచి జూన్ నుంచి ఆయన కూడా అన్నీ స్టార్ట్ చేస్తాను అంటున్నారు. మాకు తెలిసి మేము పేపర్లో వినేది ఏదే తప్పదు. అది
ఎక్కడ కొన్ని లక్షల కోట్లు అప్పులు కడతా ఉండే ఎక్కడ దొరుకుతాయి? అప్పులు కడతావా, పెన్షన్లు ఇస్తావా? మామూలు ఇప్పుడు ఎన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తారు, ఎన్ని వర్కలు జరుగుతూ ఉండే రాష్ట్రం అంతా. ఎక్కడ జరిగే రాష్ట్రం అనే వర్కలు చెప్పమను. నువ్వు ఇష్టమైన వాడికి ఇచ్చిన పని చేయలే, కోట్లు దోసుకొని పోయినాడు. ఎక్కడైనా సరే ఒక ఎంక్వైరీ, ఒక ఆఫీసరు నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు పని చేయనావు, దోసుకొని మొత్తం మీరు డబ్బులు. మీకు ఏది మంచి ప్రభుత్వం అంటారు? ఇదా ఇది నంబర్ 1 తెలుగుదేశం. ఈరోజు రైతులు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు రాష్ట్రంలో. జగన్ ఉంటే అనుక్షణం ఏమవుతుందో, ఏం చేస్తాడు? ఏ పెన్షన్దారులు కూడా భయపడి చచ్చినారు. ఓయమ్మ నాది ఉంటుందా ఉండదు రేపు నెలలో, నాదంటా ప్రతి ఒక్కరు భయపడ్డారు. 100% ఇది. నెల వచ్చేటప్పుడు నా పేరు ఉందా లేదా ముందుగా అడుక్కున్నారు వాళ్ళు. ఈ పొద్దు అట్లేదే. 4,000 అన్నాడు, 2 నెలల ముందు అన్నాడు, బ్రహ్మాండంగా ఇసిరాడు బారేస్తాడు జనాలు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. 1వ తారీఖు లేచి కూర్చో ఉంటున్నారు, దాంతో జిల్లా మొత్తం డబ్బులు మారుస్తున్నారు. ఓకే అండి. ఓకే బాబు, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, మాది 53వ డివిజను, విజయవాడ. 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వం చూశారు కదా, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం చూశాను, బాగలేదు, అస్సలు బాగలేదు. నన్ను కూడా మోసం చేశారు. 30,000 రూపాయలు తీసుకున్న స్థలం ఇప్పిస్తాను కూడా మా మిస్సెస్కి వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. ఆమెకి క్యాన్సర్ వచ్చిందని, చనిపోయిందని క్యాన్సిల్ చేశారు. నేను వేరే వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే 30,000 రూపాయలు తీసేసుకున్నారు. ఎవరో కాదు, ఎల్లంపల్లి శ్రీనివాసరావు. పబ్లిక్గా చెప్తున్నా, ఎల్లంపల్లి శ్రీనివాసరావు డబ్బులు వసూలు చేయించి 30,000 నా దగ్గర తీసుకున్నారు. అడిగితే నాకు తెలియదు అంటున్నాడు. నేను తీసుకోమనలేదు, నాకు తెలియదు అన్నాడు. అడిగితే గత ప్రభుత్వంలో వైసీపీ లీడర్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ప్రజలకు దగ్గరలో ఉన్న మంచిగానే తిరిగి అంటున్నారు కదా. వైఎస్ఎస్ ఆయన కూడా, మాది వైఎస్ఎస్. దాని మీద నేను ఇచ్చాను, రాలేదు. అడిగితే గట్టిగా అడిగితే కేసులు పెడతారు అది అని చెప్పి మెదకుండా ఊరుకున్నాం. రీసెంట్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే సారు గెలవాలని కూడా నేను 108 రోజులు ఉపవాసం చేశాను. చేసి సారు ప్రమాణ చేయడానికి తెల్లారి నేను తిరుపతి వెళ్ళి వచ్చాను. అలాగే రీసెంట్గా చూసుకుంటే తర్వాత లోకేష్ గారి దగ్గర నేను ప్రజా దర్బార్కి వెళ్ళి పెట్టుకున్నాను, టిట్కో ఇల్లు కావాలని పెట్టుకున్నాను. ఎమ్మటే 10 రోజుల్లోనే మున్సిపల్ ఆఫీస్కి పంపించారు, తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పంపించారు, తర్వాత సీఎం ఆఫీస్కి పంపించారు, తర్వాత హౌసింగ్ బోర్డుకి పంపించారు. వరుసగా జరిగిపోయింది నెల రోజుల్లోనే. వస్తుందని నాకు నమ్మకం ఉంది. గత ప్రభుత్వం చేసింది మోసం, ఇది చేసింది అది ఎమ్మటెమ్మటే జరిగిపోయింది నాకు. అది నా నమ్మకం. నేను 40 years నుంచి ఈ పార్టీలో ఉన్నాం మేము. అది రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి. బడ్జెట్ నెంబర్ 1 ఉంది బడ్జెట్. గతంలో చూసారు, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు. గతంలో వేస్ట్, ఇది నెంబర్ 1 ఉంది బడ్జెట్. తల్లికి వందనం రేపు మే నుంచి ఇస్తారు. అవును, మే నుంచి ఇస్తారు. ఇది బస్సు ఫ్రీ అనేది రేపు మార్చి ఉగాది నుంచి ఇస్తారు. రైతు భరోసా కూడా ఇస్తాము అంటున్నారు కదా. గ్యాస్ డబ్బులు పడ్డాయి, నాకు కూడా గ్యాస్కి పెట్టుకున్నాను, గ్యాస్ డబ్బులు పడ్డాయి. అన్నీ ఒకటి జరుగుతున్నాయి, కంపల్సరీ జరుగుతుంది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? వాడు వేస్ట్ కాడండి, వాడు ఎందుకు పనికిరాడు. ఆ డబ్బులు ఇచ్చి వాయించారు, అది ఆడు తప్పులేదు. అది డబ్బులు కాసుపడి తీసుకున్నాడు. ఎందుకు నెలకు 3,80,000 అంట అని చెప్పి వాగినందుకు. మరి ఎందుకని అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం అరాచకాలకి నిలువెత్తు నిదర్శనం ఓన్లీ మా వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ చేస్తున్నారు, అధికారం ఉందని చెప్పి అని అంటున్నారు కదా? ఏం కాదండి, అది అన్నీ ఉట్టిదే. అదంతా వాళ్ళు ఆడిస్తున్న నాటకం, అంతే తప్ప ఏం లేదు. మరి ఆయన అన్నాడు కదా, ఆయన నిలదీయాలనుకోండి, అసలు మీకు రమ్మనండి, ఎందుకు రావట్లేదు? భయపడుతున్నాడు. అక్కడ ఉన్నది ఎంత 11 మంది. రాలేడు ఆయన అసెంబ్లీకి అనేది, రాలేడు జన్మలో. ఏదేమైనా కూడా మరి ఇప్పుడు పోసాని విషయంలో చూసుకుంటే చట్టపరం అంటారా, కక్షపూరితం అంటారా? లేదండి, చట్టపరంగా జరిగింది, అది న్యాయంగా జరిగింది. ఎంతమంది సంతోషపడ్డారు తెలుసా ఆయన అరెస్ట్ చేసినాక? చాలామంది సంతోషపడ్డారు. ఈ ప్రభుత్వం మెయిన్ అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా వైసీపీ కార్యకర్తల మీద ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు కదా. ఎంత ఉట్టిదేనండి, అది నాకు తెలిసిన మాట. నేను గత ప్రభుత్వం చూశాను, ఈ ప్రభుత్వం చూశాను. రోడ్లన్నీ ఎలా ఉన్నాయంటే అస్తమస్తంగా ఉండే రోడ్లు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళు ముగ్గురు కలవటాన నెంబర్ 1గా ఉంటుందండి. ఇప్పుడు కాదు, ఇంకో 15 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుంది.